guys, welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ రోజు రివ్యూ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి మామ ఫంకీ. ద ఫంకీ మూవీ అనుదీప్ కేవి డైరెక్షన్ లో వచ్చిన లాజిక్ లేని మార్క్ కామెడీ. తనదైన స్టైల్ అయిన లాజిక్ లేని కామెడీ. ఈ విశ్వక్సేన్ గారి మాస్ అసలు ఈ సినిమా పేరుకు తగ్గట్టుగా ఉందా లేదంటే పంగడం పెట్టారా అనేది మాట్లాడుకునే ముందు మన ఒక వీడియో లైక్ చేయండి మామ. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మామ మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిలిమీ అప్డేట్స్ కోసం మామ. అయితే అసలు విషయం ఈ ఫంకీ మూవీ స్టోరీకి వస్తే మామ, స్టోరీ విషయానికి వస్తే ఒక చిన్న డైరెక్టర్ తన సినిమాని, మన విశ్వక్సేన్ గారు ఇందులో డైరెక్టర్ అన్నమాట, ఒక చిన్న సినిమా డైరెక్టర్ తన సినిమాని పూర్తి చేయడానికి తను పడే కష్టాలు, ఆ ప్రాసెస్లో వచ్చే వింతైన క్యారెక్టర్లే ఈ సినిమా కథ అన్నమాట. చాలా సింపుల్. చాలా సినిమాలు వచ్చాయి కాబట్టి దాంతో ఏదో హ్యూమర్ పండిద్దాం అనుకున్నారు. చాలా సింపుల్ కథ అయినప్పటికీ అనుదీప్ తన స్టైల్ మార్క్ సెటారికల్ హ్యూమర్ ఉంటుంది మామ. ఆ హ్యూమర్తో ఈ సినిమాని నడిపించే ప్రయత్నం అయితే చేశారు. సో మన నాగవంశీ గారు చెప్పినట్టే ఈ సినిమాలో లాజిక్ లేత కొద్ది ఏమైతే కొద్ది వచ్చేసేయండి చూసేసేయండి అనుకున్నారు. బట్ ఏముంది ఏం మిస్ అయింది మనం మాట్లాడుకుందాం. సో అది సింపుల్ స్టోరీ. అయితే ఇందులో ప్లసెస్ ఏంటంటే మామ, ఈ సినిమా మొత్తాన్ని విశ్వక్సేన్ గారు తన భుజాల మీద అయితే వేసుకున్నారు మామ. తన టైమింగు, ఆ మాస్ యాటిట్యూడ్ కొంచెం ప్లస్ అయ్యాయి సినిమాకి. సో అనుదీప్ స్టైల్ మార్క్ కామెడీ, బికాస్ జాతి రత్నాలు లాంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ నచ్చే వాళ్ళకి, అలాంటి టైప్ ఆఫ్ కామెడీ నచ్చే వాళ్ళకి ఈ సినిమాలో కూడా కొన్ని వన్ లైనర్స్ అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి. కొన్ని సీన్స్ అయితే అసలు లాజిక్ ఉండదు కానీ మనకు నవ్వు వస్తుంది. సో మనకు తెలుసు అనుదీప్ గారి స్టైల్. సో అవి కొంచెం నవ్వించాయి అంతే. సో ఇంకా క్యామియోస్, 2 క్యామియోస్ అనేమో 2 ప్రొడ్యూసర్లు వచ్చారు, అవి కూడా కొంచెం బాగానే ఉన్నాయి. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఇంకో టాప్ ప్రొడ్యూసర్. సో అవి ఎందుకులో చెప్పడం, మీరు కూడా చూడండి, అక్కడికి ఒకసారి వెళ్తారు కాబట్టి. సో ఈ 2 క్యామియోస్ వచ్చినప్పుడు కూడా కొంచెం బాగానే ఉన్నాయి. మైనస్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఓకేగా అనిపించిన, సెకండ్ హాఫ్లో వచ్చే మ్యారేజ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కొంచెం డ్రాగ్ చేస్తారు అమ్మ. సినిమాలో కొన్ని సీన్లు జంప్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా విషయానికి వస్తే ఎడిటింగ్ చాలా దరిద్రంగా చేశారు. ఏదో సీన్కి ముందర ఉండదు, ఈ సీన్ తర్వాత ఏదో లాస్ట్ సీన్ వచ్చి ముందులో పెట్టినట్టు అనిపించింది. ఎడిటింగ్ కూడా కొంచెం షార్ప్గా చేసుంటే బాగుండేదేమో అనిపించింది. సో ఈ లాజిక్ లేని కామెడీ ఖచ్చితంగా అందరికి కనెక్ట్ అవ్వదు మామ, ఖచ్చితంగా కనెక్ట్ అవ్వదు. ముఖ్యంగా సినిమాని ఇష్టపడి సినిమాని లాజిక్గా చూసే వాళ్ళకి అస్సలు నచ్చదు. అట్లీస్ట్ కథను ఎత్తుకునే వాళ్ళకి అయితే ఇది ఇంకొంచెం ఓవర్గా కూడా అనిపించదు. బికాస్ అనుదీప్ మారట్లే. జాతిరత్నాలు హిట్ అయిందని చెప్పేసి అన్ని సినిమాలు అదే ఫేవర్లో అదే లైనప్లో వెళ్ళిపోదామంటే కుదరదేమో నాకు అనిపిస్తుంది. కొంచెం కొత్తదనం చూపించాలి. ఎస్, మీరు కామెడీ ట్రాకే, ఆ కామెడీలో కూడా కొంచెం కొత్తదనం చూపిస్తే బాగుండేదేమో అని నాకు అనిపించింది. మరి మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు. సో మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి మామ. అయితే ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా చూడాలా వద్దా అనేది నేను చెప్పను మామ. కాకపోతే వీకెండ్లో కొంచెం వెళ్ళి నవ్వుకుందాం, ఏమో మీకు నచ్చొచ్చేమో వెళ్ళి చూడండి. ఇలాంటి కైండ్ ఆఫ్ కామెడీ నచ్చొచ్చు అనుకునే వాళ్ళకి ఆ ఫంకీ నచ్చుతుంది. కానీ గొప్ప కథ, కొంచెం లాజిక్లు ఆశిసి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే బోర్లా ఉంటుంది సినిమా. అస్సలు నచ్చదు, బొక్కలాగా ఉంటుంది. బికాస్ నాకెందుకు నచ్చదంటే అట్లీస్ట్ కథ లేదు, లాజిక్ లేదు, సీక్వెన్స్ లేదు. అట్లీస్ట్ ఫ్లో అన్నా ఉంటే బాగుండేదేమో, కొంచెం ఎంగేజ్ చేయడానికి అనిపించింది నాకైతే సినిమా. సో మొత్తానికి నాకేమనిపించింది, నా రేటింగ్ అనేది ఇచ్చేస్తామమ్మా. అందరిలాగా మనం పొరులు, టమాటాలు, పుచ్చకాయలు, స్టార్లు ఇవ్వం కానీ మన సినిమా భాషలో ఇచ్చుకుందామమ్మా. సినిమా బ్లాక్ బాస్టరా, సూపర్ హిట్టా, ఫ్లాపా, యావరేజా, సో డిజాస్టర్, ఇలాంటి మాటలు తెచ్చుకుంటే విశ్వక్సేన్ గారికి ఆఫ్టర్ లైలా లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత అనుదీప్ గారికి ప్రిన్స్ సినిమానే నాకు తెలిసి లాస్ట్ అనుకుంటున్నాను. నేను ఆ సినిమా చేస్తే ఇంక తర్వాత ఏదైనా సినిమా వస్తే మీరు కింద చెప్పండి, నాకు కామెంట్ చేయండి. సో వీళ్ళిద్దరికి 2 సినిమాల తర్వాత ఈ సినిమా కూడా బొక్కే. సో మొత్తానికి ఈ సినిమా ఫ్లాప్ మామ నా దృష్టిలో మాత్రం. మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే మీరు వెళ్ళి చూడండి, మీకు కూడా నచ్చొచ్చేమో నచ్చకపోవచ్చేమో, ఏమనిపించిందో చూసిన తర్వాత ఏదో కామెంట్ చేయడం మర్చిపోద్దు. సో అది ఇవాళ రివ్యూ ఆఫ్ ద ఫంకీ. సో మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం మామ మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నామా. మరి ఉంటా, బాయ్.